శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, అంటే ఆ సంవత్సరం మొత్తం మొదలుకొని నవగ్రహాలు అన్నీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆయా రాసుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి రాసులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గ పరిహారాల్ని సవివరంగా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి రాశిలోనే కుజుడు నీచలో ఉండటం వల్ల, పంచమాధిపతి కాస్త నీచలో ఉండటం వల్ల, అర్ధాష్టమ శని కూడా నడుస్తుండటం వల్ల కొంచెం విద్యార్థుల విషయంలో కొంచెం మందగోటిగా నడుస్తూ ఉంటుంది. కాస్త కష్టపడి చదివితేనే కానీ కొద్దిగా ఉపయోగం అనేటువంటిది, అంటే ఉత్తీర్ణతా స్థానం తక్కువగా ఉంటుంది. అలాని పూర్తిగా ఉత్తీర్ణతా స్థానం లేదని చెప్పటం లేదు, కానీ కష్టపడితే, ఎందుకంటే రాశ్యాధిపతి, రాశిలో ఉన్నటువంటి పంచమాధిపతి కుజుడు, అంటే విద్యనిచ్చేవాడు కుజగ్రహం, రాశి రీత్యా. గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. గురువు యొక్క దృష్టి పంచమం మీద ఉన్నప్పటికీ కూడా వక్రదృష్టి ఉండటం వల్ల మీ స్వయంకృతాపరాధాల వల్లనే కొంత వాళ్ళ యొక్క విద్యని నష్టం చేసుకుంటారు. ఇక అనవసరమైన ప్రయాణాలు, అనవసరం విషయాల మీద ఆలోచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. దూరాలోచనలు బాగా చేస్తారు. విషయం తమది కాకపోయినప్పటికీ కూడా గొడవలు పెట్టుకోవడం, అనవసరంగా కోపం రావడం, కోపం తెచ్చుకుంటారు. మనుషుల మీద ద్వేషభావాల్ని, అది విషయం చిన్నదైనా కూడా ద్వేషభావాన్ని తెచ్చుకుంటారు. కానీ ఈ సంవత్సరం మార్చి 29 తర్వాత నుంచి శని, అష్టమ శని కాస్త నవమ శని అవుతున్నాడు. అంటే అష్టమ శని కుంభంలో ఉన్నాడు, 9వ ఇంట్లోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి శని 9వ ఇంట్లో వెళ్ళటం వల్ల ఉపయోగము, కానీ కాస్త తండ్రి గారికి కాస్త అనారోగ్యంగా ఉంటుంది. శ్లేష్మ సంబంధమైనటు, అంటే ఊపిరితిత్తుల సంబంధమైన విషయంలో కానీ, అలానే ఎలర్జీకి సంబంధించిన విషయంలో ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ శని 9వ ఇంట మంచి అని చెప్పటం కాదు, అలానే చెడు అని లేదు, మధ్యస్థంగా ఉంటాడు. శని యొక్క ఫలితం తాత్కాలికంగానే ఉంటుంది పెద్ద. అయితే అక్కడ శని కూడా తామ్రమూర్తిగానే ఉన్నాడు. ఈ తామ్రమూర్తిగానే ఉండటం వల్ల పెద్ద గొప్ప ఫలితాన్ని ఏమి ఇవ్వడు. అయితే గురువు మే 15వ తారీఖు వరకు వృషభ రాశిలో ఉంటూ, తదుపరి మే 15 తర్వాత నుంచి ఈ సంవత్సరం 25వ సంవత్సరంలో మిథున రాశిలోకి వెళ్తున్నాడు. అంటే రాశికి 12వ ఇంట వెళ్తున్నాడు. భాగ్యాధిపతి, అంటే 9వ ఇంటి అధిపతి, 6వ ఇంటి అధిపతి 12వ ఇంట్లో ఉండటం వల్ల అనవసరమైన రుణాలను చేస్తారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అప్పులు కావాలని, అప్పులు ఇస్తానని చెప్తారు, అనవసరంగా అప్పులను కొని తెచ్చుకుంటారు, కావాలని అప్పులు తెచ్చుకుంటారు. అలానే ఎక్కువగా దూర ప్రయాణాలని, అనవసరమైన వృధా ప్రయాణాలు చేస్తారు. కానీ వీరికి అనుకూలంగా ఏర్పడేది ఏంటంటే విదేశీ అనుకూలత ఏర్పడుతుంది. విదేశాలకు తొందరగా వెళ్ళేందుకు ఇప్పటిదాకా సానుకూలత లేకపోతే అనుకోకుండా సానుకూలత ఏర్పడి విదేశాలకు వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. అట్లనే రాహు వచ్చేసి అష్టమంలోకి వస్తున్నాడు. రాహు కూడా మే 18 తర్వాత అష్టమంలోకి వస్తున్నాడు. అట్లానే
కోర్టు సంబంధమైన విషయాలు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు ఎవరినైతే లాయర్లను సంప్రదిస్తూ ఇప్పటిదాకా వాళ్ళ మీద డబ్బు పెడితే కాలం గడుపుతారో వాళ్ళు అనుకోకుండా మాయమైపోయి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే వాళ్ళు వాళ్ళే మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మోసపూరితమైనటువంటి వాతావరణం కొంత కర్కాటక రాశి వారిలో కొద్దిగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం ఉంటుంది, ఆర్థిక స్థితులు బాగుంటాయి. ఏది చేసినా కొంచెం ఇప్పటి వరకు ఉన్న స్థితి ఏంటంటే ఏ కార్యము ముందుకు అడుగు పెట్టదు, కానీ ఇప్పుడు అడుగు పెడుతున్న అడుగు కూడా కొంత మోసపూరితమైన వాతావరణంతో అడుగు ముందు పడుతూ ఉంటుంది. ఉగాది నుంచి 2 నెలలు మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతవరకు చాలా అనుకూలమైన పరిస్థితులే ఉంటాయి. ఉగాది తరువాత కాలంలో కూడా మే మాసం వరకే గురువు సంచారం ఏకాదశ స్థానం, తర్వాత ద్వాదశం కాబట్టి అంత ఈ మంచి ఫలితాన్ని, ఆదాయం చాలా బాగుంది, అంతా బాగుంది అనుకుంటూనే అనుకోకుండా ఇబ్బందుల్ని రాజేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గురువు అక్కడ మంచివాడే, ద్వాదశ స్థానంలో చెడ్డవాడు కాదు, అట్లానే గొప్పగా యోగించే శుభప్రదుడు కాదు. కాబట్టి ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఆచితూచి కొంచెం సంయమనం పాటిస్తూ నిదానంగా పరిస్థితిని బట్టి ఆదాయాన్ని తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది ఈ సంవత్సరం మాత్రం. అలానే ఇక శ్లేష్మ సంబంధమైన ఊపిరితిత్తులకు సంబంధమైనటువంటి విషయాల్లో, అట్లానే జీర్ణకోశ సంబంధమైన విషయాల్లో, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్కి వ్యాధి నిరోధకత అంటారు. ఈ కర్కాటక రాశి వారికి కొద్దిగా కొంతమంది ఆ యొక్క జాతకాలను బట్టి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి అది కూడా వృద్ధులకి, పెద్దవాళ్ళకంటే 45 దాటిన తర్వాత నుంచి ఎవరికైనా అది ఆశించవచ్చు, కనబడుతుంది. ఇక విద్యార్థుల్లో కూడా గణనీయంగా అనుకూలత ఉంటుంది. వ్యాపార సంస్థలకు వచ్చేటప్పటికి మధ్యస్థంగా ఉంటుంది. వ్యాపారం బాగుంటుంది, కానీ కాస్త కష్టపడితేనే చాలా బాగుంటుంది. మోసపూరితమైన వాతావరణం, చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి వాతావరణం కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. 2 మానసికంగా ఎప్పుడూ ఏదో రకమైన అలజడి ఏర్పడుతూ ఉంటుంది. ఏంటంటే సరిగ్గా నిద్ర పట్టదు, అశాంతిగా ఉన్నట్టు ఉంటుంది. అవుతుందో అవ్వదో అని తెలీదు, అవుతుందా ఇది అయిన తర్వాత ఇంకేమి ఇబ్బందులు వస్తాయో అనేటువంటి ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది. ఇది మాసం ఉత్తరాయణ కాలం వరకు ఒక విధంగా ఉంటే, ఉత్తరాయణం దాటిన తర్వాత అంటే జూన్ దాటిన తర్వాత నుంచి ఇంకొంచెం కష్టతరంగా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే విశేషంగా బాగుంటుంది. వీరికి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన చేసిన తర్వాత ఆయనతో అంటే ఆ స్వామివారి కళ్యాణం చేయడం చాలా మంచిది. ఆ స్వామివారికి కళ్యాణం చేసుకుని స్వామివారికి వీలున్నంత వరకు కూడా ఆ స్వామివారి దగ్గరలో ఉంటే కనుక కాలినడకన స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణాలు చేసి మంగళవారం పూట, ప్రత్యేకించి మంగళవారం పూట లేదా గురువారం పూట, ఈ 2 రోజుల్లో మంగళవారం విశేషం కాబట్టి ఆ 2 రోజుల్లో చక్కగా అనుకూలమైనటువంటి స్వామివారికి తగ్గట్టుగా పిండి దీపాలని ఆరాధన పెట్టి, పిండి దీపాలతో మంగళవారం నాడు స్వామివారికి ఒక 6 దీపాలని స్వామివారి యొక్క ధ్వజస్తంభానికి దగ్గర మనం వెలిగించి నమస్కారం చేస్తుంటే స్వామివారి అనుగ్రహం వల్ల మేధాశక్తి పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి. సమయానుకూలతమైనటువంటి సమయానికి తగ్గట్టుగా మనం చురుకుగా ఆలోచనలు తీసుకుని మన ఆలోచనల వల్ల అవతల వాళ్ళకి మనం సంయమనం పాటించడం వల్ల మనం ఉన్నత స్థితికి ఎదగగలుగుతాము. మనం తొందరపాటుతనం వల్ల లేకపోతే జాగుతనం వలన ఈ రెండిటి వల్ల విద్యార్థుల విషయంలో కూడా లోటుపాట్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా సరిగా ఉత్తీర్ణత కాలేకపోతారు. కాబట్టి స్వామివారికి ఎప్పుడు ఆరాధన చేసుకోండి.
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధనతో పాటు గణపతిని కూడా బాగా ఆరాధన చేసుకోండి. ఈ రెండు కూడా విశేషంగా చాలా మంచిది. ఈ కర్కాటక రాశి వారికి ప్రత్యేకించి 1, 4 అలానే 8 ఈ 3 సంఖ్యలు చాలా మంచివి. 1, 4, 8 ఈ 3 సంఖ్యలు చాలా విశేషంగా ఫలిస్తాయి. అలానే కర్కాటక రాశి వారికి ఎక్కువ శాతం ఈ సంవత్సరం అనుకూలించేది పసుపు వర్ణం, లేత పసుపు వర్ణం, అలానే నిమ్మపండు రంగు వర్ణం కలిగినటువంటి రంగు, అలానే తెలుపు, అలానే తెలుపులో మళ్ళీ విశేషించి నీలవర్ణంతో కలిగినటువంటి బట్టలు, ఇవి కూడా ఈ రంగు చాలా మంచిది. ఈ 3 రంగులు కూడా విశేషించి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. పగడ ధారణ, శ్వేత పగడం ధారణ చేయండి. జాతకరీత్యా అది కూడా ఒకసారి పరిశీలనగా చేసుకుని కర్కాటక రాశి వారికి తెల్ల పగడం కనుక పెట్టుకుంటే కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలత ఏర్పడుతుంది.